ఫేవరెట్ 10th క్లాస్ టీచర్ ఆయన సారు. సో ఆ సార్ని కలవడానికి అయితే నేను వెళ్తున్నాను. మన లైఫ్లో ప్రతి ఒక్కరికి స్కూల్ టైంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. సో ఆ స్కూల్ టైంలో ఉండే ఫేవరెట్ టీచర్ని ఎన్ని మంది అయితే మళ్ళీ పోయి చూసారో తెలియదు. స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీలు ఇంకా హైయర్ స్టడీస్ అన్నీ అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఎవరు కలిసారో తెలియదు. కానీ నాకు సంబంధించిన నాకంటే చాలా ఇష్టం. ఆయన ఒక ఫ్రెండ్గా ఉన్నాడు. సో ఇంకా సారు చెప్పాలంటే నాకు నా 10th క్లాస్లో ఉండే మొత్తం టీచర్లకి అంటే మిగతా వాళ్ళందరూ నచ్చరని కాదు, అందరూ వాళ్ళ స్టేజ్లో వాళ్ళు సపరేట్ వేస్లో నాకు నచ్చుతారు. కాకపోతే అందులో స్పెషల్ అంటే నాకు ఇప్పుడు నేను వెళ్ళి కలవబోయే సారే. ఆ సార్ గురించి చెప్పాలంటే ఒక ఊతు పదం కూడా ఉంది. ఆ ఊతు పదం సార్ నన్ను అంటే నాకు బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఉంటాం అనమాట, నార్మల్గా ఉంటాము. సో 10th క్లాస్లో అంటే నేనే అడుగుతా, సార్ టైం ఎంత అయింది సార్ అంట. ఎవరన్నా అడుగుతారు సార్ని, నేను అడుగుతాను సార్ని. సో సార్ టైం ఎంత అయింది అని అడుగుతా. అప్పుడు సారు టైం చూసి ఇంత అయింది అనేసి ఒక ఊత పదం అంటాడు. నా యాలా అంటాడు. నాకు భలే నచ్చుతుంది అది. సైన్స్ సబ్జెక్ట్ అనేది నాకు చాలా ఇష్టము. అది ఎందుకో ఏమో అని తెలీదు. చాలామంది అంటారు సైన్స్ కష్టం అంటారు, ఫిజిక్స్ ఈజీ అంటారు. అసలు ఫిజిక్సే మాకు కష్టం. మా క్లాస్లో ఉన్న మొత్తం మందికి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఫిజిక్సే కష్టము. ఫిజిక్స్లో మాకైతే మార్కులే రావు, కానీ సైన్స్లో బాగా వస్తాయి. సైన్స్లో నేను అబద్ధాలు చెప్తున్నానేమో అనుకోవచ్చు. ఇంకా ఆ సార్ నాతో మంచిగా ఉంటాడు కాబట్టి నాకు మార్కులు వేసేస్తారేమో అనేసి అనుకోవచ్చు మీరు. ఛాన్సే లేదు. నేను ఇష్టంతో మంచిగా నాకు అర్థమవుతుంది. సార్ చెప్పి ప్రాక్టికల్స్ అయినా కానీ, ప్రాక్టికల్స్ అంటే నార్మల్గా బోర్డ్స్ పైన చెప్తారు, అవి కూడా అర్థమవుతాయి. దాన్ని అర్థం చేసుకొని చదవకపోయినా కానీ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలిగే స్టేజ్లో ఉంటాం అనమాట. ఆ సార్ ఫ్రెండ్లీగా ఉండేది నాకు బాగా నచ్చుతుంది. సో అందుకేనేమో నాకు ఆ సారు మంచి ఫేవరెట్ అయిపోయింది. ఎప్పటి నుంచో కోరిక సార్ని పోయి కలవాలని. ఆ కోరిక ఇన్ని రోజులకి ఇప్పుడు తీరుతోంది. దాదాపు నాకు ఇప్పుడు 2024, నాకు అయింది 2010. 14 ఇయర్స్ తర్వాత సార్ని డైరెక్ట్గా కలవడానికి ఇప్పుడు వెళ్తా ఉన్నాను. మీకు కూడా 10th క్లాస్లో చాలా మెమరీస్ ఉంటాయి. మీకు కూడా ఎవరైనా ఫేవరెట్ టీచర్స్ ఉంటారు. ఇంకా మీరు చెప్పుకోగలిగినటివి ఏమైనా మిస్ అయినవి అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కమెంట్లో చెప్పండి, మనం మాట్లాడుకుందాము. అసలు 10th క్లాస్ మెమరీసే వేరు చెప్పాలంటే. ఇంక ఈ వీడియోలో మా సార్ని అయితే చూద్దాము. ఇంకా ఇలా ఎన్ని మంది మీ చదువులు అయిపోయిన తర్వాత మీ సార్ని కలిసినారో అది కూడా కమెంట్లో చెప్పండి. ఇంకా మీ సపోర్ట్ అయితే కావాలి. ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ಎಫ್ಟಿಪುರಂ ಇದ್ದಾನೆ ಅಕ್ಕ. ಎಫ್ಟಿಪುರಂ ಇದೆ కదా, బొబ్బులు ట్రాక్ సార్ అని. బొబ్బులు రాస్తారు ఆయిల్ ఏనా అంతే ఇంకేం పని ఉండదా.
ఏమేం చేస్తుంటావు? వీడియోలు చేసి పెడతా ఉంటావా? సార్ అది వీడియోలు అంటే మనం ఏదో ఒక దాన్ని ట్రై చేయాలి కదా, అందుకని ఏదో ఒక అట్లా ట్రై చేస్తాం. ఏది యూట్యూబ్లోనా? యూట్యూబ్లో కూడా ఛానల్లో ఉందా? అది అప్పుడు ఫేస్బుక్ లో ఉంది, అప్పట్లో అన్నిట్లో పెడతాను సార్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అన్నిట్లో పెడతాను. కాకపోతే మనకి ఏం చెప్పను, దేంట్లోనే ఇంకా సక్సెస్ కాలేదు. మనం రాయి చేసుకుంటామంటే అదేదో చెప్తారు కదా, ఒక కాకి నీళ్ళు దొరకాలి. ఛానల్ పేరు ఏం కదా? పీజీఆర్ఎస్ అండి ఎంటర్టైన్మెంట్స్. నేను లింక్ పెడతాను. అది అదే కదా సామెత చెప్తారే, రాయి వేస్తా ఉంటే కాకి నీళ్ళు తాగడం కోసం కొన్ని రాయి రొట్టె చేరిన తర్వాత మన పైకి వచ్చి నీళ్ళు తాగుతున్నాను. ఆ లెక్క ట్రై చేస్తాను. ఇప్పుడు మనకు తెలిసింది కెమెరా, ఇదే సెల్ ఫోన్ కెమెరా, మంచి కెమెరా కూడా పెట్టుకుంటారు సార్. మన దగ్గర లేనప్పుడు ఉండేదాన్ని బట్టి అడ్జస్ట్ అయ్యి పతా ఉన్నాడు. నేను ముఖ్యంగా నా ఛానల్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది మెమరీస్గా ఉండిపోతాయని. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసిన యాక్చువల్లీ వీడియో కోసం రాదా, కానీ మిమ్మల్ని కలిసింది నాకు తెలవాలి, ఎప్పుడు ఉండిపోవాలి. ఇప్పుడు నాకు మీరు ఫేవరెట్, అదేవిధంగా ఇంకా చాలా మందికి ఎవరికైనా ఫేవరెట్స్ ఉండొచ్చు. ఇప్పుడు మా ఇదండి మొన్న మీతో ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత ఓటు శేఖర్ ఉన్నాడు కదా సార్, నల్లగా ఉంటాడు, ఆయన అడిగారు మీకు ఎవరు ఫేవరెట్ అంటే, మాకు ఆ బ్యాచ్ లో ఉన్నారు, మన సైన్స్ ఫేవరెట్ కూడా వాడు బాగా ఉండేది బా టచింగ్ లో నాకు ఫోన్ లో. మళ్ళీ వాడు శేఖర్ అని నల్లగా ఉంటాడు వాడు. ఇంకెవరు చెప్పా బాయ్ సార్? రాజేష్, రామరాజు, శ్రీహర్ పురాణ. మా ఊళ్ళో అయితే ఇంకా ప్రతాపు, మహేష్. అమ్మాయిలో చూస్తే గాయత్రి, అమ్ములు, సుకన్య, హరిత, ద్రాక్షాయిని, చెంచులు, కోమల, లత. ఓకేనా సార్ మీకు? ఏదో నాకేదో విసిగిగా అనిపిస్తుంది, అంటే ఏదైనా బాధపడే మార్గం ఉంది ఇప్పుడు. ఊత పదం ఒకటి అన్నాను సార్, మీరు నన్ను ఏమని పిలుస్తున్నారు అదన్న? ఊత పదం, ఊత పదం మర్చిపోయింది నా అలా అంటారు. నాకు హైలైట్ అదేది ఆ ఓడు, దాని తర్వాత అక్కడ గడిచినది. అదేదో సార్ సైన్స్ అంటేనే ఇదంటారు, కష్టం ఉంటుందంట. నాకు సైన్సే ఈజీ, ఫిజిక్స్ నాకు రాదు, ఒక్కరావు కూడా. అయింది సార్, భోజనం అయింది సార్. అలా అంటారు. అదంతా మనకి అక్కడ ఉన్నప్పుడు తెలియదు సార్ మెమరీస్. దాని తర్వాత వచ్చాను అంటే అది ఒకసారి పోతే బాగున్నాం, వెళ్ళి ఆ 10th క్లాస్ టేబుల్లో కూర్చుంటే బాగున్నాం, ఇలాంటివి బాగుంటాయి. నేను ఆడిపోతాను కానీ అక్కడ ఉన్న టీచర్ దాన్ని పరిశీలిస్తారు హీరో అనేసి. అప్పుడు మరి లేదు సార్, ఇప్పుడు కొంచెం నిండా స్ట్రిక్ట్గా ఉండే విధంగా బిహేవ్ చేస్తారు. అడిగిపోయిన అదంతా అలుగు లేదు, ఇలా పోకూడదు, ఇలా కావద్దు. అందుకే మనం వాడికి ఒక్కసారి వెళ్ళి అడిగినా వెళ్తే ఆ మార్గం అన్నారు. దాని తర్వాత పోలా. దాని తర్వాత వేరే సార్ ఏదో సార్ ఉంటే వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్గా అడిగాను, ఆశగా ఉండేది ఒకసారి కూర్చోవాలని. దాని తర్వాత వెళ్ళి అంటే ఆ టేబుల్లో కూర్చొని పెద్ద మాత్రం పుత్తూరే ఇల్లు ఉండదు కానీ అప్పుడు రెండో నేనే ఉంటాడు. అమెరికా మా వాడు కూడా దుబాయ్. నేను సౌదీలో ఉన్నా కదా సార్, ఆ నుంచి మళ్ళీ ఇదేంటి ఇప్పుడు ట్రై చేస్తా ఉంటే అన్ని ఏమార్చేదే ఎక్కువ. అలా 2-3 వెహికల్లో నాకు డబ్బులు లాస్ అయిపోయింది. ముందుకు డబ్బులు కట్టమంటారు, దాని తర్వాత బయట దేశం పోవాలంటే ఇంకా లాసే. దానికే నేను ఇప్పుడు ఏదో అప్లై చేయాలి. ఏదన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా రిఫరెన్స్ కానీ ఉండి అట్లేదు వీసా తర్వాత డబ్బులు అంటే దాని అలా పోవడానికి ఇప్పుడు కూడా రెడీ అయ్యి ఎట్లంటే అనేక విధాలుగా ఏమార్చడానికి ట్రై చేస్తున్నారు. మెడికల్ ఏమార్చుతున్నారు. ఇంకా ముందు డబ్బులు కట్టామనుకోండి, దాని తర్వాత 8 సంవత్సరం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం అడుగుతాం విరక్తి అయ్యి ఏమేమి చెప్పని అది ఇదని అడిగినప్పుడు కావాలంటే మీరు డబ్బులు ఇంత పోయి ఇంత ఒకసారి తీసుకొని పోదామని అంటారు. మనం కట్టిన అమౌంట్లో 3/4 పట్టేస్తారు, 1/4 మనకి ఇస్తారు. దాని తర్వాత అంటే ఇంకా ఇది అనేది మెడికల్ 5,000 సార్ బయట దేశానికి. 5,000 అంటే నార్మల్గా డైరెక్ట్గా పోతే 2,000 రూపాయలు పని అయిపోతుంది. 3,000 దీంట్లో కమిషన్ పెట్టి
ఈ విధంగా పర్ డేకి ఒక 20 మంది పోయినారు అనుకోండి, 3000 ఉంటే 20, 60,000. వాళ్ళ స్టాఫ్ ఎంత, ఆఫీస్ స్టాఫ్ 6-7 మంది స్టాఫ్, 60,000. అలా నువ్వు కొన్ని రోజులు అలా గడిపేస్తావు. అప్పుడు నీకు రోజుకి 60,000 వస్తూ ఉంటే పాస్పోర్ట్ అయినా తీసి పెట్టుకుంటావు ప్రాసెస్ విధంగా. లాస్ట్కి ఏమవుతుంది, ఒక 3 నెలలు 4 నెలల తర్వాత మేము అడిగినప్పుడు మమ్మల్ని తిట్టేదో, లేదు ఇలా కాలేదు అలా కాలేదు అనేదో అనేది అలా చెప్తా ఉంటే మనకి కరెక్ట్ అయ్యి పాస్పోర్ట్ ఇచ్చేయండి, మాకు పోతే పోయింది అనేసి పాస్పోర్ట్ అడగదు. మెడికల్ 5,000 కదా, పోతే పోయింది. 5,000ని 100 మంది కాడ ఏమారిస్తే 5 లక్షలు అయిపోయింది. అది బిజినెస్. నేను ఎప్పటి నుంచో మా మామూలు కాడ వాళ్ళ కాడ వీళ్ళ కాడ చెప్తా ఉంటా. అంటే నాకు మీరు ఒకసారి పిక్చర్ టూర్లో ఆలోపన పని చేస్తున్నట్టుగా చెప్పినట్టుగా అప్పుడు పిక్చర్ టూర్ టీచర్ పని చేస్తున్నారా? పిక్చర్ టూర్ ఎప్పుడు నేను ఇక్కడ ఈ పక్క పని చేయమన్నా స్కూల్లో, మళ్ళీ నేరుగా ఆనించి 8 years కదా నేను మాత్రం మాస్టర్ డైరెక్ట్ మాస్టర్ కుప్పం. నేను అప్పటి నుంచి అనుకున్న పిక్చర్ టూర్ నాలాపురము పోయినప్పుడు పోతున్నామే అనేది మా మామ వాళ్ళు కూడా అందరి కాడ చెప్తాను. నేను అడిగిపోవాలి యాక్చువల్లీ 2 రోజులు లీవ్లు తీసుకునింటే అట్లా మా మామ వాళ్ళ కాడ కొంచెం కరెంట్ పనులు ఉన్నాయి, ఆ కరెంట్ పని చేసుకునేసి దాని తర్వాత మీ దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోతాము అని ప్లాన్ చేసిన. మీకు ఫోన్ చేసి మంచిది అయింది, లేదనుకుంటే నేను అట తిరుక్కొని ఎంత పోయి మళ్ళీ ఇటు తిరుక్కొని ఇట్లా వచ్చింది. చిన్న పాప సార్, చిన్న పాప సార్. సరే సార్. అబ్బా 120 ఏళ్ళు అంటే మా ఏమైనా సొంతవు కాదు, మా బంధువులు 120 ఏళ్ళు ఉండింది, మళ్ళీ చనిపోయేసింది. తర్వాత బల్లో చదువుతుంది, బల్లో అక్కడ చదువుతుంది. అదంతా అదృష్టం సార్. 2 ఏళ్ళుగా అంటే వయసు కొంచెం అట్లా ఎట్లా ఉంటారు సార్. అది గైస్ చూసినారు కదా మా సార్ని. ఇంకా మీకు వీడియో అయితే నచ్చుంటుంది. మీ మెమరీస్ ఏమన్నా నేను కానీ ఈ వీడియో ద్వారా జ్ఞాపకం చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, లైక్ అయితే చేసి కామెంట్లో చెప్పండి. వీలైతే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఈ మెమరీస్ అనేది జ్ఞాపకం రావచ్చు అనమాట. యాక్చువల్లీ 10th క్లాస్ అంటేనే ఒక స్వీట్ మెమరీస్. సో అలాంటిది నేను కానీ ఈ వీడియో ద్వారా మీకు కానీ జ్ఞాపకం చేస్తుంటే నా వీడియోని అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్యూచర్లో నేను చాలా వీడియోస్ పెడదాం అనుకున్నాను. ఆ అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఓకే గైస్, బాయ్.